హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 25 అండ్ 26 మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ హనీ జిఎస్ క్లాసెస్లో కంటిన్యూ చేద్దాం. ఈ రౌండప్ అంటే ఈ 3 months 4 months లేదా 6 months ఇయర్ రౌండప్ కానీ లేదా కరెంట్ ఇష్యూ కానీ వచ్చినప్పుడు ధృతి జిఎస్లో డిస్కస్ చేద్దాం. సో ఉపయోగం ఏంటంటే మనకి ఈజీగా ఆ టాపిక్ని సెర్చ్ చేయవచ్చు మనకి సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ ఉన్నట్లయితే. సో కరెంట్ ఇష్యూ కానీ లేదా ఇయర్ రౌండప్ కానీ ధృతి జిఎస్లో కంటిన్యూ చేస్తూ డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఈ హనీ జిఎస్ క్లాసెస్ అని చెప్పేసి కంటిన్యూ చేద్దాం. సో మనకి ఫస్ట్ చూస్తే ఇది ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. సో బూత్ వారీగా ఓటింగ్ శాతం వెల్లడించాలని చెప్పేసి ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. ఏమని అంటే సో బూత్ వారీగా మీరు ఈ ఎంత ఓటింగ్ శాతం నమోదైందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఇప్పటికే 4 విడతలు పూర్తయినాయి. సో 4 విడతలు పూర్తయినాయి. సో మేము ఇప్పుడు జోక్యం చేసుకుంటే ఎన్నికల మధ్యలో జోక్యం చేసుకున్నట్టుగా అవుతుంది. సో మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్ నెంబర్ 329 అని చెప్పేసి ఉంటుంది. సో ఎన్నికల విషయాల్లో కోర్టులు జోక్యం చేయకుండా నిషేధం విధిస్తుంది. జోక్యం చేసుకోవచ్చు ఎన్నికల అనంతరము, బట్ మన ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న క్రమం లోపల జోక్యం చేసుకోవద్దని చెప్పేసి 329 ఆర్టికల్ చెప్తుంది. సో కాబట్టి సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానం చేసే అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారమే వ్యాఖ్యానం చేస్తుంది కాబట్టి సో పిటిషన్ని తిరస్కరించకుండా ఏమన్నది అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది. సో మన అంశం ఏంటి అంటే జనరల్గా సో మీరు ఎవరైనా ఎలక్షన్ డ్యూటీ చేసినట్లయితే ఒక ఐడియా వస్తుంది. మన ఎలక్షన్ ఈ పోలింగ్ ముగిసిన తర్వాత 17C ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎంత ఓటింగ్ నమోదైంది, అందులో పురుషులు ఎంతమంది ఓటు వేశారు, మహిళలు ఎంతమంది అని చెప్పేసి అందులో నమోదు చేస్తాం, మనము పోలింగ్ ఏజెంట్లకి ఇస్తాం. సో అట్లా కాకుండా ఈ ఏడిఆర్ అనే సంస్థ ఒక ఎన్జిఓ సంస్థ మనకి వెరీ ఫేమస్. సుప్రీంకోర్టులో ఏమంటుందంటే సో మీరు ఎన్నికల వెబ్సైట్లో బహిరంగంగా దాన్ని పెట్టాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తుంది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం రాష్ట్రం మొత్తానికి ఇంత శాతం అని చెప్పేసి ఇస్తుంది కానీ పోలింగ్ బూత్ వారీగా ఇవ్వట్లేదు. సో ఏడిఆర్ ఏమంటుందంటే మీరు పోలింగ్ బూత్ వారీగా ఈ ఓటింగ్ శాతాన్ని చెప్పు అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టు తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల మధ్యలో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 17C ఫారం ఏంటి, అంతగానో మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఏమీ అవసరం ఉండదు, బట్ మనకి ఓటింగ్ శాతం గురించి పోలింగ్ బూత్ వారీగా ఇది నమోదు చేస్తుంది. ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్ అండి. సెకండ్ ఆర్టికల్ ఇది ఇండియన్ పాలిటీ కిందకే వస్తుంది. ఏంటి అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాల లోపల మహిళలకి 33% రిజర్వేషన్ని కర్ణాటక ప్రభుత్వము కల్పిస్తుంది. సో ఈ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉమెన్స్కి 33% కల్పిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. అన్ని సంస్థలకి అప్లికేబుల్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ ఉద్యోగం అనేది మినిమం 45 days కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఆ సంస్థ లోపల 20+ మెంబర్స్ ఉండాలి. అంటే ఆ జాబ్ అనేది 45 days కంటే ఎక్కువ కాలం కొనసాగాలి. దాంతోపాటు 20 members పనిచేసే సంస్థ విషయంలో సో కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 33% అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇటువంటి మనకి ఎగ్జామ్లో వస్తుంది. అదర్ స్టేట్స్ స్కీమ్ అయినప్పటికీ ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో SC ST OBC ఉమెన్స్ కానీ వికలాంగులు కానీ లేదా లింగ మార్పిడి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము సంక్షేమ కార్యక్రమాలు వేరే రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినప్పుడు కూడా ప్రశ్న వస్తుంది కాబట్టి ఇది ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇవి 2 ఆర్టికల్స్ స్పేస్ కిందకి వస్తాయండి. సో ఫస్ట్ మనకి జీరో డెబ్రిస్ అని చెప్పేసి మనకు ఒప్పందం చేసుకున్నాము. సో జీరో డెబ్రిస్ మనం మొన్న బేసిక్స్లో స్పేస్ లోపల డిస్కస్ చేసి ఉన్నాము. ఈ డెబ్రిస్ అంటే ఏంటి, అంతరిక్షం లోపల జంకు లేదా శిథిలం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి 2030లోగా జీరో డెబ్రిస్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవాలని ఒక 12 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ యొక్క స్పేస్ కౌన్సిల్లో తీర్మానం చేసుకుంటాయి.
సో 12 కంట్రీస్ పేరు అంటే అంత అవసరం లేదు, బట్ అన్నీ కూడా మనకి యూరోపియన్ కంట్రీస్ ఉంటున్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఒకసారి చూస్తే యూకే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా, బెల్జియము, ఎస్తోనియా, సైప్రస్, లిథువేనియా, పోలాండు, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, ఈ 12 కంట్రీస్తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా సంతకం చేసినాయి. ఏమని అంటే 2030 నాటికి జీరో డెబ్రిస్ సాధిస్తామని చెప్పేసి ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. సో ఇది మనకి వెరీ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే సో జీరో డెబ్రిస్ మనకి నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఈ పిఎస్ఎల్విసి 58 లోపల మనము మొత్తం పిఎస్ఎల్వి 4 స్టేజ్లు ఉంటుంది కదా. సో అందులో ఈ 4వ స్టేజ్ని మనము కిందికి తీసుకొచ్చినాం కాబట్టి సో జీరో డెబ్రిస్ మనం సాధించినాం. అంతకుముందు మెగా ట్రాపిక్స్ 1 అని చెప్పేసి దాన్ని తొలిసారిగా మనము భూమి మీదకి తీసుకొస్తాం. మెగా ట్రాపిక్స్ అనేది ఇండియా, ఫ్రాన్స్ యొక్క సంయుక్త వాతావరణ ఉపగ్రహము, దాన్ని మనం తీసుకొచ్చినాం. సో జీరో డెబ్రిస్ కోసం అని చెప్పేసి ఇస్రో యొక్క ప్రాజెక్టు మనకి నేత్ర అని చెప్పేసి పిలుస్తాం. అదే ప్రైవేట్ రంగంలో చూస్తే దిగంతర అనే ఒక బెంగళూరు స్టార్టప్ కంపెనీ మనకు ఉత్తరాఖండ్లో ఉన్న గార్వాల్ లోపల ఈ స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ప్రైవేట్ రంగంలో జీరో డెబ్రిస్ కోసం అని చెప్పేసి అది కృషి చేస్తుంది, వాటి యొక్క పరిశీలన కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో ఇది మనకు జీరో డెబ్రిస్ కింద 12 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ స్పేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో యూకే కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఉపగ్రహము ఒక ఎక్సో ప్లానెట్ని గుర్తించింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సో ప్లానెట్ అంటే మన సౌర వ్యవస్థలో లేకుండా బయట ఉన్న గ్రహాన్ని మనం ఎక్సో అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ గ్రహం అని చెప్పేసి ఎలా చెప్తామంటే ఒక నక్షత్రం చుట్టూ భ్రమించాలి. ఇక్కడ మనకు ఏ నక్షత్రం వస్తుందంటే ఎం డార్ఫ్ స్టార్ అని చెప్పేసి వస్తుంది. సో ఉపగ్రహం ఇది నక్షత్రం, మనకి ఇది స్టార్. సో గ్రహం పేరు ఏంటి అంటే గ్లీస్ 12b అని చెప్పేసి పిలుస్తాం. సో గ్లీస్ 12b అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గుర్తించింది ఎవరు మనకంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క థియోఓపిస్ అని చెప్పేసి ఉంది. ఇది ఒక శాటిలైటు. సో క్యారెక్టరైజింగ్ ఎక్సో ప్లానెట్ శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మన ఎర్త్ నుంచి 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ప్రశ్న వస్తుందంటే సో ఎక్కువ సార్లు ఏ టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తించింది, ఆ ఎక్సో ప్లానెట్ యొక్క పేరేంటి అని చెప్పేసి, ఎంత లైట్ ఇయర్స్ దూరంలో ఉంది, ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. రెండు మనకి స్పేస్ ఆర్టికల్స్. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ చూస్తే జాయింట్ స్వార్డ్ 2024A అని చెప్పేసి ఒక చైనా యొక్క సైనిక విన్యాసము తైవాన్ సమీపంలో కండక్ట్ చేస్తుంది. సో ఎందుకోసము అంటే మనకి తైవాన్ యొక్క నూతన అధ్యక్షుడిగా విలియం లాయ్చింగ్ అని చెప్పేసి వచ్చిండి. ఇతను వన్ చైనా పాలసీకి అగెనిస్ట్. సో కాబట్టి ఇతను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో తైవాన్ దేశాన్ని భయపెడుతూ చైనా యొక్క సైనిక విన్యాసం కాబట్టి జియో పాలిటిక్స్ దృష్ట్యా మనం ఫోకస్ చేయాలి. ఏంటి మనకి జాయింట్ స్వార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్ స్వార్డ్. సో వెరీ ఫేమస్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. సో మన నెంబర్ ఆఫ్ ఏఐస్ న్యూస్లో ఉంటున్నాయి. మరొకసారి మనకి 2 ఏఐ న్యూస్ యాంకర్లు వార్తల్లో వచ్చారు. వారి పేరు చూస్తే మనకి క్రిష్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, నెక్స్ట్ భూమి అని చెప్పేసి ఉంది. ఇవి 2 న్యూస్ యాంకర్స్. ఎవరు న్యూస్ యాంకర్స్ అంటే ఇవి డిడి కిసాన్ ఛానల్ అనేది ఇది 26 మే 2015లో ఏర్పాటు అవుతుంది. మనం మోడీ గారు స్టార్ట్ చేస్తారు. 9th యానివర్సరీ కాబట్టి ఈ రోజున మనకు 2 ఏఐ న్యూస్ యాంకర్ స్టార్ట్ చేస్తుంది, క్రిష్ అండ్ భూమి అని చెప్పేసి. సో రికార్డ్ ఏంటి అంటే ఈ డిడి కిసాన్ ఛానల్ మనకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంది కాబట్టి సో ఇండియా గౌట్ బ్రాడ్కాస్టింగ్ విషయంలో మొట్టమొదటి ప్రభుత్వ న్యూస్ యాంకర్స్ అని చెప్పేసి క్రిష్ అండ్ భూమి అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి హిందూ పేపర్లో వచ్చింది ఇది. ఇండియా ఫస్ట్ న్యూస్ యాంకర్ సనా అని చెప్పేసి ఆజ్ తక్ న్యూస్ ఛానల్ అయితే, వరల్డ్ ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ వచ్చేసి మనకి క్వీ హవో అని చెప్పేసి చైనా, జిన్హువా అని చెప్పేసి ఈ న్యూస్ ఛానల్ పేరు. సో జిన్హువా న్యూస్ ఛానల్ పేరు. కంపల్సరీ ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి, పేపర్లో వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తుంది. క్రిష్ అండ్ భూమి అని చెప్పేసి ప్రభుత్వ రంగంలో బ్రాడ్కాస్టింగ్లో పనిచేస్తున్నటువంటి మొట్టమొదటి ఏఐ న్యూస్ యాంకర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు ఆన్సర్ చేయండి. ప్రాంతీయ భాషలో, సో ప్రాంతీయ భాషలో అది ఏ భాష అయినప్పటికీ
ప్రాంతీయ భాషలో ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ ఎవరు ఇండియా లోపల? తెలుగులో ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ ఎవరు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇవి రెండు ఆన్సర్లు వేరు. ప్రాంతీయ భాషలో ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ వేరు, తెలుగు భాషలో వేరు. ఇవి రెండు మీరు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మనకి ఇయర్ రౌండప్లో వచ్చింది, 23rd ఇయర్ రౌండప్లో. నెక్స్ట్ ఇది పర్యావరణ కిందికి వస్తుంది ఆర్టికల్. ఈవిటిఓఎల్ అని చెప్పేసి ఒక ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్స్ మనకి వార్తల్లో ఉంది. ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటరు ఈ ప్లేన్ సంస్థ. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్లేన్ సంస్థ దీన్ని రూపొందించింది. ఇంకా స్టార్ట్ కాలేదు కానీ దీన్ని బెంగళూరులో త్వరలో స్టార్ట్ చేస్తారట. ఈ ప్లేన్ అనే సంస్థ ఏంటి అంటే ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈవిటిఓఎల్ అంటే ఏంది ఇక్కడ? సో ఎలక్ట్రిక్ అంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఎటువంటి ఎమిషన్స్ బయటకి విడుదల చేయదు. సో కార్బన్ ఎమిషన్స్ రావు కాబట్టి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఇది. నెక్స్ట్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. సో వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ అని చెప్పేసి అవుతుంది. సో మనకి ఎక్కడ పనికి వస్తుందంటే పట్టణ ప్రాంతం లోపల అత్యంత రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్కి జనరల్ రన్వే అవసరం ఉంటుంది, స్పీడ్గా పోయి లేస్తుంది. అట్లా కాకుండా సో పరిమిత ప్రాంతంలో పనిచేసేలా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది, వర్టికల్గా ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి మనకి న్యూస్ చెప్తుంది. సో మనకి టైం సేఫ్ అవుతుంది. పట్టణ ప్రాంతంలో రద్దీ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆ పనులకి ఆలస్యం అవుతుంది కదా. ఈ రద్దీ లేకుండా మనకి ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్స్ కాబట్టి టైం సేవ్ అవుతుంది. సో మనకి ఉపయోగాలు చూస్తే ఇట్ట ఒకటి, ఇది పర్యావరణంగా అనుకూలంగా ఉంటుంది. వై? బికాస్ ఎటువంటి ఉద్గారాలు బయటకి విడుదల చేయదు. వర్టికల్ టేక్ ఆఫ్ కాబట్టి సో పట్టణ రద్దీ ప్రాంతం లోపల ఈజీగా మనకి టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండింగ్ అవుతుంది చిన్న ప్రాంతం లోపలనే. నెక్స్ట్ టైం సేఫ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, దెర్ ఈజ్ నో ట్రాఫిక్ కాబట్టి. నెక్స్ట్ మరొక రెండు అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి, పర్యావరణ అంశాలు. సో మనం ఫస్ట్ చూస్తే ఎన్జైటీ వచ్చేసి ఫైన్ విధించింది 5 కోట్లు సిపిసిఎల్ మీద. సో ఫస్ట్ మనకు ఎన్జిటి యొక్క సౌతర్న్ బెంచ్ ఎక్కడ ఉంటుంది? మనకు చెన్నైలో ఉంటుంది కదా. సో ఈ తీర్పు చెప్పింది ఏమని అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లోపల నాగపట్టినం యొక్క తీర ప్రాంతం లోపల ఆయిల్ స్పిల్ అవుతుంది. సో పైప్ లైన్ నుంచి లీకేజ్ అవుతుంది. దీనికాను చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి ఫైన్ విధించింది 5 కోట్లు. ఈ 5 కోట్లు ఎవరికి చెల్లించాలి అంటే తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెల్లించాలి. వాళ్ళు దీన్ని పర్యావరణ అనుకూల కార్యక్రమాల కోసం అని చెప్పేసి ఉపయోగిస్తారు. సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఎన్జిటి తీర్పు మనకి ఫ్రీక్వెంట్లీ ఎగ్జామ్లో వస్తుంది. 5 కోట్లు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పైప్ లైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా పైప్ లైన్ లీకేజ్కి సిపిసిఎల్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే సో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఫలితంగా జరగలేదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల జరిగింది. అంటే బయట వాళ్ళు చేశారు, అయినప్పటికీ సిపిసిఎలే రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పేసి సో ఎన్జిటి యొక్క సౌతర్న్ బెంచ్ తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి. సో మనకి ఇట్లా ఉన్నదంటే క్వశ్చన్ దాదాపుగా వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి బయోడిగ్రేడబుల్ పెన్ని తయారు చేసిన వ్యక్తి సౌరభ్ హెచ్ మెహతా అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఇంకు నాంటాక్సిక్స్, రిఫిల్ వచ్చేసి రీసైకిల్డ్ పేపర్తో తయారు చేయడం జరిగింది. ఎక్స్టీరియర్ అంటే మనకి ఆ పెన్ను రిఫిల్ మీద ఉంటుంది కదా, బుర్రలు అని చెప్పేసి పిలుస్తాం. ఆ బుర్రలు మనకు బాంబుతోని లేదా పేపర్తో లేదా మెటల్తో తయారు చేయడం జరిగింది, ప్లాస్టిక్ అయితే కాదు. సో మనకి ఇది ఫస్ట్ బయోడిగ్రేడబుల్ పెన్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఫస్ట్ది కాబట్టి ఈ సౌరభ్ హెచ్ మెహతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తే చిన్న జస్ట్ రాజ్కోట్ లోపల ఈ గేమ్ జోన్ అని చెప్పేసి ఒకటి కడుతున్నారు. అందులో అగ్ని మంటలు చెలరేగి 27 మంది మరణిస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్ మనకి ఈరోజు పేపర్లో వచ్చింది 26 నాడు. ఈ ప్రపంచ పారా అథ్లెటిక్స్ మనకి జరుగుతున్నాయి, జపాన్లో జరుగుతున్నాయి కదా. సో అక్కడ ఇండియా వచ్చేసి 6th ప్లేస్లో వచ్చింది. మొత్తం 17 పథకాలు వచ్చినాయి, అందులో 6 గోల్డ్. సో చైనా ఫస్ట్ ప్లేసు, 87 పథకాలు వస్తే 33 వచ్చేసి గోల్డ్. సో మనం 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మహిళల పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో దీప్తి జీవన్ జీ అని చెప్పేసి ఉమెన్, ఈమె 200 మీటర్స్లో రికార్డు వేగంతో ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది, వెరీ ఫేమస్. సెకండ్ ఎక్తా అని చెప్పేసి ఉన్నది, ఈమె ఉమెన్ క్లబ్ త్రోలో వచ్చింది, గోల్డ్. సిమ్రాన్ ఉమెన్, సో ఈమె 200 మీటర్స్లో గోల్డ్ వచ్చింది. సచిన్ మెన్ షార్ట్ పుట్లో వచ్చింది. సుమిత్ మెన్ జావలిన్ త్రోలో వచ్చింది. తంగవేలు మరియప్పన్ అని చెప్పేసి మెన్ హై జంప్లో అని చెప్పేసి వచ్చింది.
సో మనం దీప్తి, ఏక్తా, సిమ్రాన్, సచిన్, సుమిత్, తంగవేలు అని చెప్పేసి 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఆగస్టు గ్రూప్ 2 కాబట్టి టీఎస్పీఎస్కి సో మనకి ఎక్కువ ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై 10 వరకు కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. నెక్స్ట్ మరొకటి స్పోర్ట్స్ వార్తల్లో ఉంది. ఈ మనకు ఐపీఎల్లో ఈరోజు ఫైనల్ అవుతుంది కదా. సో ప్లే ఆఫ్ మ్యాచ్ లోపల ఒక బౌలర్ డాట్ బాల్ వేస్తే ఒక డాట్ బాల్కి 500 ప్లాంట్స్ బీసీసీఐ నాటుతుందట. సో ఇది ప్రశ్న వస్తుందంటే చెప్పలేం. సో పర్యావరణ అనుకూల కార్యక్రమం కాబట్టి ఒక డాట్ బాల్కి ఎన్ని మొక్కలు అని చెప్పేసి వస్తుంది. సో మనం ఎక్కువ కృషి చేసేది ఎవరంటే భువనేశ్వర్ కుమార్ అని చెప్పేసి అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ డాట్ బాల్స్ వేస్తారు. నెక్స్ట్ పర్సన్స్ మొత్తం మనకి 3 వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ కార్లో అక్యూటీస్ అని చెప్పేసి ఒక 15 ఏళ్ళ బాలుడు వార్తల్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ 1990 దశకంలో పుట్టి సెయింట్హుడ్ హోదా పొందిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి సో కేథలిక్ చర్చ్ దీనికి సెయింట్హుడ్ ఇవ్వడం జరిగింది ఇతనికి. సో కాబట్టి ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కబోస్, ఒక కుక్క చనిపోయింది. సో జపనీస్ కుక్క ఇది. ఎందుకు ఫేమస్ అంటే మనకు క్రిప్టో కరెన్సీ సో డాగీ అని చెప్పేసి ఉంటుంది. ఈ డాగీ కైన్ క్రిప్టో కరెన్సీ యొక్క లోగా దీన్ని తీసుకుంటాము. సో మీమ్స్ ప్రపంచంలో ఇది వెరీ ఫేమస్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి కబోస్ అని చెప్పేసి మీకు తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ యొక్క లోగో అది. ఏది? డాగీ కైన్. బిట్ కాయిన్ వన్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీ, డాగ్ కాయిన్ వన్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీ. నెక్స్ట్ పూర్ణిమ శ్రేష్ఠ అని చెప్పేసి మనకు 2 వారాల్లో 3 సార్లు అంటే ఒకే సీజన్లో 3 సార్లు నేపాల్ మహిళ ఈమె ఎవరెస్ట్ని అధిరోహించింది. ఇది రికార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇంకా ఏపీ వాళ్ళకి ఇది అవసరం లేదు. సో మన గ్రాడ్యుయేట్స్ 3 ఉమ్మడి జిల్లాల యొక్క ఉప ఎన్నిక వరంగల్, నల్గొండ, ఖమ్మం అని చెప్పేసి వాస్తవంగా ఏం జరిగింది అంటే ఇంతకుముందు రాజేశ్వర్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేసిండు. ఎమ్మెల్యే మొన్న ఎన్నికైంది కాబట్టి రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్సీకి. సో ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక వచ్చింది. ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 27th అంటే రేపు కండక్ట్ చేస్తుంది. సో మనకి బ్యాలెట్ మెథడ్లో కండక్ట్ చేస్తారు. నో నోటా. వై? బికాస్ ఇది పరోక్ష ఎన్నిక కాబట్టి. అంటే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో నోటా అనేది ఉండదు జనరల్గా. వై? బికాస్ అంటే అభ్యర్థులందరికీ ప్రాధాన్యత క్రమంలో ఓట్ చేయాలి కంపల్సరీ. సో 10 మంది పోటీ చేస్తే 10 మందికి ఓట్ చేయాలి. అది కూడా ఫస్ట్ నెంబర్ ఒకరికి ఇచ్చి మిగతా సెకండ్, థర్డ్ అని చెప్పేసి అందరికీ ఓట్ చేయాలి కాబట్టి సో నోటాకి అవకాశం ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది మనకు. నెక్స్ట్ ఓటు కోసం మనము సో ఎన్నికల సంఘం అనేది ఏ పెన్ ఇస్తే అదే పెన్ మనం ఓట్ చేయాలి. దాంతోనే ఉదాహరణగా స్కెచ్ పెన్ ఇస్తుంది. సో ఇంకా వచ్చేసి మరి దేనికి పెడతారు అంటే మొన్న మనకు ఇన్ఫ్యాక్ట్ ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో పూర్తయినాయి కాబట్టి ఎడమ చేతి యొక్క చూపుడు వేలుకు మనం పెట్టలేము కాబట్టి సో ఆల్రెడీ ఇంకు ఉంటుంది కాబట్టి మధ్య వేలుకు వేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలు అని చెప్పేసి అట్లా కాదు. మొన్న మనకు ఎన్నికలు కండక్ట్ అయినాయి కాబట్టి సో తక్కువ టైంలోనే మరొక ఎన్నిక వస్తుంది కాబట్టి దీన్ని మధ్య వేలుకైతే వేస్తున్నారు. సో నెక్స్ట్ చూస్తే ఒక సినిమా మనకి వార్తల్లో ఉంది. ద రోడ్ నాట్ టేకెన్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్ము. ఈ షార్ట్ ఫిల్మ్ని సాత్విక్ హుజరాబాదు ఎన్ఆర్ఐ వ్యక్తి. ఎన్ఆర్ఐ మీన్స్ తెలంగాణ వ్యక్తే. సో బట్ ఇండియాలో ఉండట్లేదు. షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. సో సినిమా పేరు అంటే మనకి ద రోడ్ నాట్ టేకెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ అవార్డు ఇచ్చింది ఎవరు అంటే మనకు యుఎస్ఏ సంస్థ ఇండిమీమ్ అని చెప్పేసి ఉంది. ఈ సినిమా యొక్క ఆధారం ఏంటి అంటే ఫ్రాంజ్ కాఫ్కా రాసిన పుస్తకము. సో ఫ్రాంజ్ కాఫ్కా రాసిన పుస్తకము మెటామార్ఫోసిస్ అని చెప్పేసి ఉంది. సో ఇది మన ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఇందులో ఒక పేజ్ మిస్ అయిందంటే వాస్తవంగా మనకి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లోపల ఇండియన్స్కి 3 అవార్డ్స్ వస్తాయి. సో 3 అవార్డ్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇందులో మిస్ అయింది. నోట్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో ఆ 3 అవార్డ్స్ కూడా వెరీ వెరీ ఫేమస్ ఇండియన్స్కి వచ్చాయి కాబట్టి. అనసూయ అని చెప్పేసి తొలిసారిగా ఉత్తమ నటి అవార్డు వచ్చింది కాబట్టి ఆమె పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక భారతీయ నటి సో ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ వాటర్ మెలాన్ గుర్తుతో ఒక మీటింగ్కి హాజరైంది. వాటర్ మెలాన్ కోసినటువంటి బ్యాగ్ తీసుకుపోయింది. సో వాటర్ మెలాన్ తీసుకెళ్తే మనకు అక్కడ డిస్ప్యూట్ ఏంటి అంటే ఈ వాటర్ మెలాన్ ఉన్న రంగులు ఏంటి మనకు అంటే రెడ్ రంగు ఉంటుంది, సో వైట్ ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లాక్ ఉంటుంది కదా. ఇది పాలస్తీనా యొక్క జెండా కాబట్టి పాలస్తీనాకి సంఘీభావంగా ఒక అంతర్జాతీయ వేదిక మీద తొలిసారిగా
ప్రదర్శన కాబట్టి సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే మనము. సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.